భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ కు సమయం ఆసన్నమైంది. ఈ రోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గెలిచి బోని కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ముమ్మరంగా సాధన చేశాయి. అయితే మ్యాచ్ కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఏకంగా 4 ఆల్రౌండర్లతో ఆ జట్టు బరిలోకి దిగబోతుంది. ఇక టీమిండియా జట్టును టాస్ కు ముందు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ కు ముందు భారత్ చివరిగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది. 4 మ్యాచ్ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. అలాగే ఇంగ్లాండ్ కూడా తమ చివరి టీ20 సిరీస్ ను వెస్టిండీస్ పై 3-1తో గెలిచింది. దీంతో సమవుజ్జులైన ఇంగ్లాండ్ భారత్ ఈ రోజు తొలి టీ20 నుంచే హోరాహోరుగా సాగనుంది. ఈ నేపథ్యంలోనే తొలి టీ20 మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20 కోసం బలమైన జట్టుతోనే బరిలోకి దిగబోతున్నాం. ఎందుకంటే ప్రత్యర్థి టీ20లో చాలా బలమైన జట్టు. వారిని ఢీ కొట్టేందుకు మేము బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని జోస్ బట్లర్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ పరిమిత ఓవర్ల సిరీస్ లో మాకు మంచి ప్రాక్టీస్ లభించనుందని బట్లర్ అన్నాడు. తమ మాజీ రాజస్థాన్ ఐపీఎల్ సహచర ప్లేయర్ సంజు శాంసన్ గురించి కూడా బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజు చాలా డేంజర్ బ్యాట్స్మెన్ అని, అతడు క్రీజులో కుదురుకుంటే ఆపడం కష్టమే అంటూ, అలాగే భారత్ లో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకపోయినా ఐపీఎల్ లో విదేశీ బౌలర్లతో ఆడిన అనుభవంతో అంతర్జాతీయంగా టీ20లో బాగా రాణిస్తున్నారు. అందుకే భారత్ ను తక్కువ అంచనా వేయకుండా తమ బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని జోస్ బట్లర్ అన్నాడు. అలాగే బీసీసీఐ రూల్ ను బట్లర్ ముందు ప్రస్తావించగా ఈ విషయంపై బట్లర్ తప్పుబట్టాడు. కుటుంబమే ఆటగాళ్ల తొలి ప్రాధాన్యత. వారు మా వెంట ఉంటేనే ఆటను ఆస్వాదించగలమని, భార్య, పిల్లలు, కుటుంబం వెంట ఉండడం వల్ల మానసికంగా దృఢంగా ఉండేందుకు వీలుంటుందని జోస్ బట్లర్ తెలిపాడు.